హాయ్ గాయ్స్, ఈరోజు ఎథనిక్ డే గాయ్స్, అందుకే ఇలా ఉన్నా. నన్ను చూసి షాక్ అవ్వకండి ఎవరు. వావ్ సన్ గట్టి కూడా. మేము స్టాల్స్ పెడుతున్నాం కదా. అబ్బా మా స్టాల్ చూపించేదానిగా, అక్కడ ఉంది, వస్తా మళ్ళీ ఇటే. మన బ్యానర్ మీకు విషయం చెప్పాలి. ఆటో బుక్ చేసుకొని వచ్చాను కదా, బండి మీద సంచులు అన్నీ అవ్వవు అని. స్టాల్ అంటే చాలా సామాన్లు ఉంటాయి కదా. ఆటో బుక్ చేసుకొని వస్తే ఆటో గేట్ దగ్గర దింపేసాడు, లోపల తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళకుండా. నేను ఇంకా అవన్నీ మొయ్యాలి, బండి మీద అవ్వదని చెప్పి ఆటోలో వస్తే వాడు బండి మీద దింపేసాడు. గేట్ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. ఆ గేట్ దగ్గర నుంచి మా స్టాల్ దగ్గరికి చాలా దూరం, ఎంతో నాకు తెలియదు. అవన్నీ నేను అనుష సంచులు మోసుకొని వచ్చాము. బ్యానర్ అక్కడ పెట్టేసాం గేట్ దగ్గర, అది తీసుకురాలేక. ఇప్పుడు ఆ బ్యానర్ తట్టక వెళ్తున్నాను నేను. పాటలు వింటున్నాయా బ్యాక్గ్రౌండ్లో. ఎథనిక్ డే ఇవాళ గైస్, ఇవాళ ఎథనిక్ డే కదా. మాకు గర్ల్స్కి బాయ్స్కి కాలేజ్లో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఇవాళ ఫైనల్స్ ఆల్రెడీ జరిగినాయి, మామూలు మ్యాచెస్ అన్నీ. మా బీబీఏ వాళ్ళు ఇద్దరు, గర్ల్స్ బాయ్స్ ఇద్దరు ఫైనల్స్కి వెళ్ళారు. ఇవాళ ఫైనల్స్ గెలిచినా గెలవపోయినా ముందు వీడియోలో నేను వీడియో పెడతా చూడండి. సరిగ్గా గర్ల్స్ అయితే వన్ సైడ్గా గెలిచేస్తారు మా బీబీఏ వాళ్ళు. కాలేజ్ మొత్తంలో టగ్ ఆఫ్ వార్ ఎవరంటే బీబీఏనే. వన్ సైడ్ మాది. బాయ్స్ పర్లేదు, బాయ్స్ ఫైనల్స్ వరకు వచ్చారు. అంతకు ముందు అయితే ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోయారు. ఈసారి కూడా ఫైనల్ పీజీ వాళ్ళతో గెలిచారు. అదేలే, ఆ మ్యాచ్లు పెడతాను నేను, వీడియోస్ పెడతా చూడండి. డెకరేషన్ చూసారా? మా కాలేజ్లో ఏనాడు ఇలా డెకరేషన్లు చేయరు. ఇదంతా నైట్ డ్రెస్ వేసుకొచ్చావేంటి? తీ, ఉన్నావుగా. కింద పడేయండి, ఇసిరే. పాపం గాయస్, ఇన్ని కష్టాలన్నీ మాకే వచ్చినాయి. గాయస్ స్టానీ వస్తున్నాడు గాయస్. మన టెంట్ డెకరేషన్ అంతా స్టానీ చేశాడు గాయస్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. తర్వాత ఎవరో చెప్తారు. ఇదిగోండి గాయస్, ఈ టెంట్ అంతా స్టానీ చేశాడు గాయస్. మేము ఇంకా అవ్వలేదు, డెకరేషన్ చేస్తున్నాం.